దేవి చౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక దేవి చౌక్ దశావతార సీతారామాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, ప్రగాఢ శంకర్రావు, పిల్లా వెంకన్న ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామివారి శేషవస్త్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి దేవి ఉత్సవ కమిటీ సభ్యులు బత్తుల రాజరాజేశ్వరరావు, దేవి వర్తక సంఘ అధ్యక్షులు సత్యనారాయణమూర్తి, టీడీపీ నాయకులు మజ్జిరాంబాబు, వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత మదన్ గోపాల్, కంటిపూడి స్టీల్స్ అధినేత చిన్నబాబు, గంధం భైరవ స్వామి తదితరులను కమిటీ వారు ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు బి కామరాజు ధనుర్మాసం సందర్భంగా సుప్రభాత సేవ, నిత్యార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం, చాలా విచారకరం, తీరని లోటు, తీరని నష్టమని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన అతిపెద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందెన్నడూ జరగలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 6 ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయని విచారం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశాలు నిర్వహించుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులో ఉండగా ఎందుకు టికెట్ల కౌంటర్లు నెలకొల్పి ఆఫ్లైన్ అమ్మకాలు చేశారని మండిపడ్డారు. కేవలం బ్లాక్లో టోకెన్లు అమ్ముకోవడానికే ఆన్లైన్ పద్ధతిని పక్కన పెట్టారని విరుచుకుపడ్డారు. అవినీతి మాఫియా చర్యల కారణంగానే అమాయక భక్తులు ప్రాణాలు బలైపోయాయని అన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ప్రధానమంత్రి విశాఖ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని, హామీలు కూడా లేవని అన్నారు. గేమ్ చేంజర్ ఈవెంట్కు వచ్చి చనిపోయిన అభిమానులకు ఇచ్చే పరిహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 2 కోట్లు ఇచ్చారు కుర్రోడికి, బతికిన కుర్రోడికి దగ్గర అతనికి ఎంత కావాలంటే అంత ఇస్తాం. 10 లక్షల వరకు అనౌన్స్ చేశారు గుజరాత్. మరి మీరు ఇక్కడ చనిపోతే మీ ఇలా ఉంది మీ సంగతి ఏం చెప్తాం? మళ్ళీ మీరు అందరూ సినిమాలో, మీ ఫ్యామిలీ అంతా సినిమాలో యాక్టర్లే, బోర్డు సంపాదించుకుంటారు. ఏం చెప్తాం? ఇలా ఉంది సినిమా ఫీల్డ్, గవర్నమెంట్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరంలో పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరంలో శుక్రవారం కూర్మదాసు ప్రభాకర్రావు బ్రదర్స్ సౌజన్యంతో పోలంగి సేవ ఉదయం 6:30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు, మాజీ ఎంపీ మార్గాన్ భరతరాం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కూర్మదాసు ప్రభాకర్రావు దంపతులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ చందాసత్రం మాజీ చైర్మన్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు, టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, వైసీపీ పార్లమెంటు ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తాను టీటీడీ బోర్డు సభ్యునిగా ఉండగా టీటీడీ అధికారులు ఆనం కళాకేంద్రానికి వచ్చారని, ఆ సమయంలో తాను ఇక్కడ శ్రీవారి ఆలయం ఏర్పాటు చేయాలని కోరానని, స్వామి అనుగ్రహించి ఇక్కడికే విచ్చేశారని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శ్రీనివాసాచార్యులు పంచామృతాభిషేకం, అలంకరణ, విశేష పూజ, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న వారిలో రిటైర్డ్ ఆర్డీఓ ఎం జితేంద్ర, మాజీ కార్పొరేటర్ పొలసానిపల్లి హనుమంతరావు, సూర్య దినపత్రిక సంపాదకుడు విఎస్ఎస్ కృష్ణకుమార్, మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, పెదిరెడ్ల శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ తదితరులున్నారు. ఏకాదశి పుణ్యదిన సందర్భంలో తిరుపతి వెళ్ళినట్టుగానే ఉంది.
రాజమండ్రిలో టీటీడీ వారి ఈ మినీ దేవాలయం మన రౌత్ సూర్యప్రకాశ్రావు మెంబర్గా ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ కట్టించడం జరిగింది. అప్పటి నుంచి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేయిస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగింది. అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఆనందంగా జీవించాలి. ఈ ముక్కోటి ఏకాదశిని ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వారికి వారి కుటుంబాలకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో పాటు సుఖశాంతుల్ని ప్రసాదిస్తాడంటానికి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం చాలా పవిత్రమైంది. అటువంటి పవిత్ర దినాన్న ఈరోజు పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి దర్శించుకోవడం నిజంగా ఈ అన్ని దేవాలయాల్లోనూ రాబోయే రోజుల్లో ఈ యొక్క భారతదేశానికి ఒక మంచి సిగ్నల్ అని చెప్పి తెలియజేసుకుంటూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇల్లు లేని పేదలకు నగరంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు ఇస్తామని వాగ్దానాలు చేయడం జరిగిందని, ఆ వాగ్దానాల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది కానీ స్థలాలు చూపించలేదని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం వారందరికీ న్యాయం చేయాలని మధు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర కార్యవర్గ సభ్యులు సిడగం నౌరాజీ, చింతలపూడి సునీల్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పి లావణ్య, ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు త్రిమూర్తులు, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు ముప్పన కుమార్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేదవాడికి ఇళ్ల స్థలం చూపించాలన్నా వాళ్ళు కట్టడానికి 5 లక్షల రుణం ఇవ్వాలని కోరుతున్నాం. సంక్రాంతి తర్వాత విచారణ చేసి మీరు పట్టాలు ఇవ్వకపోతే మాత్రం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రాజమండ్రిలో ఇళ్ల స్థలాల మీద దశల వారీ ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రాజమండ్రి 42వ డివిజన్ శ్రీరామ్ నగర్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. రాజమండ్రి 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు శ్రీరామ్నగర్లోని గని నివాసం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. భారీ ఎత్తున మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగవల్లులను అందంగా అలంకరించారు. మహిళల ముగ్గులను రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్ని కృష్ణ సందర్శించారు. న్యాయనిర్ణేతలుగా ద్వారా పార్వతీ సుందరి వ్యవహరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడంతోనే ప్రజలు ఆనందాలు వెల్లువెత్తుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. గన్నకృష్ణ మాట్లాడుతూ తొలుత తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. 5 ఏళ్ల వైకాపా పాలనకు విసుగుపోయిన ప్రజలు కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారని, ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నారని, ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ప్రకటించడంతో పాటు నలుగురికి ప్రత్యేక బహుమతులను ఆదిరెడ్డి శ్రీనివాస్, గన్నకృష్ణలు అందజేయడం జరిగింది. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కాన్సలేషన్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డిమణి, ప్రధాన కార్యదర్శి బుడ్డిగిరాధ, కోశాధికారి శెట్టి జగదీష్, నగర పార్టీ నాయకులు మజ్జు రాంబాబు, ఇన్నమూరి రాంబాబు, తంగెళ్ల బాబీ, సంసాని ప్రసాద్, కౌలూరు వెంకట్రావు, మల్ల వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కాంబో ఆఫర్లు, సంక్రాంతి ఫ్యాషన్ సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి వారి సంక్రాంతి పండుగకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఫ్యాషన్ సంబరాలు జరుగుతున్నాయి. అద్భుతమైన ఆఫర్లు, లేటెస్ట్ ఫ్యాషన్లు, కాంబో ఆఫర్లు, ఆశ్చర్యం అనిపించే డిస్కౌంట్లు, షోరూమ్ నిండుగా స్టాకులు మీకు స్వాగతం పలుకుతున్నాయి. వీటన్నిటిని మించి మీరు కొనుగోలు చేసే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక స్పాట్ గిఫ్ట్ తక్షణం అందించబడుతుంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ లేక డెబిట్ కార్డు ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. షోరూంలో ఫ్యాన్సీ చీరలు 99 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. అంతేకాకుండా 2 వర్క్ శారీస్, బనారస్, డిజిటల్ ప్రింట్ శారీస్ అందుబాటులో ఉన్నాయి. పట్టు చీరలు
మీనాకారి పట్టు చీరలు, మహిళల డ్రెస్లు, పటియాలా సెట్స్, పల్లోజా సెట్స్, నైటీలు, లెహంగాలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే పురుషుల డ్రెస్లన్నీ బ్రాండెడ్ మెన్స్ వేర్ 40% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రికి విచ్చేయండి. సంక్రాంతి షాపింగ్ మాల్ తో పాటు స్పాట్ గిఫ్ట్ పొందండి అంటూ నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు. మీరు కొనే ప్రతి 1000 రూపాయలకి 2000కి 3000కి 4000కి ఇలా ప్రతి 1000 రూపాయలకి కూడా మీకు స్పాట్ గిఫ్ట్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ సంక్రాంతి షాపింగ్ని ఇంకా అందంగా చేయడానికి మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి వారు ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ మంచి కాంబో ఆఫర్లు, డిస్కౌంట్ ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్ స్కీమ్లు ఇవన్నీ కూడా అందిస్తున్నారు. అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మరీ కోరుచున్నాము. రాజమండ్రి కోరుకొండ రోడ్లో ఉన్న శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయ పద్ధతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, సాధనాల చంద్రశేఖర్, స్కూల్ కరస్పాండెంట్ గంటా విజయ్ సునీల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాధవి పుష్పలత, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పీతా పవన్ కళ్యాణ్, గిడ్ల విజయవాణి, రాజు, అకాడమిక్ ఇన్ఛార్జ్ హేమలత, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వేడుకల్లో స్కూల్ కరస్పాండెంట్ గంటా విజయ్ సునీల్, మాధవి, పుష్పలత చిన్నారుల చేత భోగిమంటలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ టీచర్స్ వారి తరగతుల విద్యార్థుల చేత భోగిమంటల్లో భోగి పిడకలను వేయించి భోగి పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోశారు. ఇందులో భాగంగా చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. పందెంరాళ్లు, హరిదాసు, బొమ్మల కొలువు, రంగవల్లు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరి నా వెంటే తిరగాలని, ఆ ఇద్దరు నేతల వెనకాల తిరగవద్దని మాజీ ఎమ్మెల్సీ షరతులు విధించారని పేపర్ మిల్ కార్మిక నేత చిట్టూరు ప్రవీణ్ చౌదరి ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో మంచి చేయడానికే ప్రయత్నాలు చేయాలి తప్ప రోమన్ చక్రవర్తిలా తమదే సామ్రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పేపర్ మిల్ యూనియన్ నాయకుడు చిట్టూరు ప్రవీణ్ చౌదరి వ్యాఖ్యానించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ చౌదరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ చేసిన విమర్శలను ఖండించారు. పేపర్ మిల్లులో అసలు ఏం జరిగిందో, అక్కడ విధి విధానాలు ఏమిటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం తగదన్నారు. 9,000 రూపాయల చొప్పున పెంచుతూ అగ్రిమెంట్ చేశారన్న విషయాన్ని చెబితే ఇంటర్నేషనల్ పేపర్ మిల్లుగా ఉన్నప్పుడు చేసినట్లు ఇప్పుడు కుదరదని, తాము అంత భరించలేమని యాజమాన్యం చెప్పడంతో 6,000 రూపాయల వరకు పెంచడానికి అంగీకరింపజేశామని ఆయన వివరించారు. అయితే తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు పెంచేలా అగ్రిమెంట్ చేస్తానని నమ్మబలికి రభస చేయడంతో అగ్రిమెంట్ ఆగిపోయిందని ప్రవీణ్ చౌదరి పేర్కొన్నారు. జగదీశ్వర్ రమ్మని ఫోన్ చేసింది వాళ్లేనని, వాళ్ల పిఏ నుంచి వచ్చిన ఫోనే ఇందుకు సాక్ష్యమిదిగో అంటూ వాయిస్ వినిపించారు. బెదిరిస్తే చిట్ ఫండ్స్ వ్యాపారం మరో 40% పెరిగిందని ఆరోపించారు. నన్ను పిలిపించింది నిజానికి నన్నే పార్టీలో చేరమని అడగడంతో పాటు
ఆయన వెనకే తిరగాలని తప్ప ఆ ఇద్దరు నేతలతో కలిసి తిరగవద్దని కూడా కండిషన్ పెట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్వి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పన ప్రభాకర్, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చనిపోయిన కార్మికుడు మిల్లు శాశ్వత ఉద్యోగని, అతని చేతిలో సూసైడ్ నోట్ తీసుకు వెళ్లనని చేసిన ఆరోపణలు, విమర్శలు వాస్తవ దూరమని వివరించారు. అదేంటంటే పార్టీ మారణం, నాకు మార్కెట్ నిజం చైర్మన్ ఇవ్వండి అని వినాయకుడి మీద ఒట్టేసి, రెండోది నిన్న ఉరేసి చనిపోయారు, వాడికి ఉద్యోగం ఇప్పించలేక అని చెప్పాడు. అతను పర్మనెంట్ ఎంప్లాయీ, ఉద్యోగం ఇప్పించడం ఏంటి? రెండోది నేను చీటి తీసేసుకున్నానట. అక్కడ ఫస్ట్ ఇన్ఫార్మ్ అయ్యేది, అక్కడ పేపర్ మిల్లో 1000 మంది పనిచేస్తారు ఓ షిఫ్ట్లో, అక్కడ 300 మంది ఉన్నారు. అక్కడికే నేను వెళ్ళాలి. అది ఏం సబ్జెక్ట్ తెలియకుండా ఏదో అభియోగం వేసేయడమే, మోపేయడమే, నన్ను మోపేయడమే. అది రాసుకున్నాడు, అది రాశారు సూసైడ్ నోట్ అనేది. రాజమండ్రి 4వ డివిజన్లో వార్డు ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కంటిపూడి పద్మావతి దంపతులు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4వ వార్డు మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ సారథ్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, సంక్రాంతి సందర్భంగా మహిళలు, యువతలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నక్కా చిట్టిబాబు, నక్కా దేవి వరప్రసాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బీరువా, సోఫా, డ్రెస్సింగ్ టేబుల్ మరియు 20 ప్రత్యేక బహుమతులు, పోటీల్లో పాల్గొన్న 150 మంది మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా వెన్నంటే ఉన్నాడు. ఈ రోజు నాకు బాధ్యత ఉంది. ఆ అబ్బాయి పట్ల రాజకీయంగా అన్ని విధాలుగా కూడా చూసుకుంటానని కూడా హామీ ఇస్తా ఉన్నా. కష్టకాలంలోనే నా వెన్నంటే ఉన్న వాళ్ళు ఎవరిని మరోను. తప్పకుండా వారందరికీ న్యాయం చేస్తాం. పార్టీ జెండా మోసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయి. ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుంది, గౌరవం ఉంటుందని కూడా తెలియచేసుకుంటూ మరి జడ్జెస్ ఉన్నారు. ఏదో రకంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళని ఎదురుండి నడిపించాలనే ఉద్దేశంతో ఈ రోజున కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి అటువంటి వ్యక్తికి కూడా మనం ఎప్పుడు కూడా అండదండలు ఇస్తూ మన వార్డులో వాసు గారు ఏ పిలిపించినప్పటికి కూడా మనందరూ కూడా ఆయనకి ఒక మద్దతుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చాం మా వార్డు ప్రజానికానికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. వైసీపీ నేతలు అనుచితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టడంతో మతి భ్రమించిన వైసీపీ నేతలు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురించి అవాకులు చవాకులు పేరుతున్నారని నగర తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్,
నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల చినరాజు, 47వ డివిజన్ ఇన్ఛార్జి బేసరి చిన్ని మీడియాతో మాట్లాడారు. దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ ఫిలిమెంట్ మాడిపోయిందన్నారు. అయినా ఇంకా అధికారంలో ఉన్నాననే భ్రమలో ఏం చెప్పినా అధికారులు వింటారని అనుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు అతడిని ఢిల్లీ నుంచి గల్లీ స్థాయికి దించేశారని గుర్తు చేశారు. హైవేలో ఇసుక దోచేస్తున్నారని ఆరోపణలు చేసే నేతలు అడ్డుకోకుండా ఏం చేస్తున్నారని దాస్యం ప్రసాద్ ప్రశ్నించారు. ప్రజలు పక్కన పెట్టేశారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ వైసీపీ వాళ్లు అతడిని పట్టించుకోవడం లేదన్నారు. పేపర్ మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేశానని గొప్పలు పలికే కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి మిల్లు దగ్గరకు వచ్చి కార్మికులకు చెప్పగలడా అని సవాల్ చేశారు. ప్రవీణ్ చౌదరి బెండు తీసే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. చాపల చినరాజు మాట్లాడుతూ ప్రజలు చీకొట్టినా బురద జల్లడం మానలేదని మండిపడ్డారు. జమిలీ ఎన్నికలు వస్తే ప్రజల్లో తిరగొచ్చునని ఆరాటపడుతున్నాడని విమర్శించారు. బేసరి చిన్ని మాట్లాడుతూ దిక్కుతోచని స్థితిలో విలేకరుల సమావేశాలు పెట్టి ఆదిరెడ్డి కుటుంబంపై పసలేని నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సలాది ఆనంద్, చింతపల్లి నాని, కందికొండ ఆనంద్, షేక్ బషీర్, దొత్తరపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 2019 నుంచి 24 వరకు నువ్వు ఏం చేస్తావా బురద ఏదో విధంగా మా ఎమ్మెల్యే గారి మీద జల్లితే ప్రజలు చూసేస్తారు. ఏదో చేతకాని మాటలు సబాయి మాటలు అనేస్తే వినేస్తారనుకుంటున్నావేమో. నీ పరిస్థితి ఏంటి, నీ విధి విధానాలు ఏంటి? ప్రజలు ఈ రోజున రాజమహేంద్రవరంలో నిన్ను ఏ స్థాయిలో తీసుకెళ్లారు? ఫ్యాన్గాల్లో ఢిల్లీకి వెళ్ళావు, అదే ఫ్యాన్గాల్లో గల్లీలోకి తీసుకొచ్చేసారు నిన్ను. రాజమండ్రి రామానుజం మున్సిపల్ హైస్కూల్, టౌన్ మున్సిపల్ హైస్కూల్, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల స్టడీ మెటీరియల్ను అందజేశారు. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీనివాస రామానుజన్ మున్సిపల్ హైస్కూల్ మరియు టౌన్ హైస్కూల్ సంయుక్తంగా 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, బుక్స్ను ట్రస్ట్ ఫౌండర్ సెక్రటరీ మతన రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు, ఫౌండర్ ప్రెసిడెంట్ రెడ్డిబాబు, ట్రస్ట్ ప్రెసిడెంట్ చలుమూరు సత్యనారాయణ, అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, లాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు జరిగాయి. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థులకు మహిళా టీచర్స్ కి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు మద్దుల విఎస్ శ్రీరామ్ గుప్తా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రసన్న కుమారి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గుప్తా, గ్రంథి లక్ష్మీ వసంతకుమారి, కార్యదర్శి వెన్నా కుమారస్వామి, ట్రెజరర్ రాఘవరావు, మాధవరావు, గౌరీ, సుజాత తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అర్బన్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. రాజమహేంద్రవరం అర్బన్లో ఆయా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కంటిపూడి రామారావు మున్సిపల్ ప్రైమరీ పాఠశాల, శ్రీ నాగరాజ మున్సిపల్ ప్రైమరీ స్కూల్, వీరభద్రపురం మున్సిపల్ స్పెషల్ ప్రైమరీ పాఠశాల, కొర్లంపేట మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంబరాల్లో విద్యార్థులు డూడు బసవన్న, గంగిరెద్దులు, నారదముని, బుడబుక్కలు, హరిదాసు, గొల్లభామ మొదలైన విచిత్ర వేషధారణలు వేసి కనువిందు చేశారు. కార్యక్రమంలో భాగంగా కోలాటం, గొబ్బిళ్లు నిర్వహించారు, భోగిమంటలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, డిఐ దిలీప్ కుమార్, ఎంఈఓ రామరజని, ప్రధానోపాధ్యాయులు పి దుర్గాప్రసాద్, రత్నవల్లి, మంగారాణి తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి 44వ డివిజన్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం 44వ వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మాజీ కార్పొరేటర్ పాలవలస భద్రం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని జవ్వాది మురళీకృష్ణ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి వార్డు ఇన్ఛార్జ్ పాలవలస బ్రహ్మాజీ, ప్రెసిడెంట్ గండేపుత్ర శ్యామ్, సెక్రటరీ పాలవలస సూర్యనారాయణ, పాలవలస నాగేశ్వరరావు, పాలవలస మహేష్, వేముల రాజా, పొన్నాడ వంశీ, రామోజీ బాలు, అయ్యప్ప, బద్రి, చక్రి, వీరభద్రం, ఆర్పి తిరుమల, సత్యకుమారి, వార్డు పెద్దలు, మహిళలు విచ్చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా 10 స్పెషల్ ప్రైజులు అందించారు. చండీప్రియ, కప్పల వెలుకుమారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. రాజమహేంద్రవరం నల్లమందు సందులో శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం నల్లమందు సందులో ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకటరంగాచార్యులు ధనుర్మాస పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ ధనార్దనవర్ ప్రసాద్, సెక్రటరీ గుర్రన్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వేలాది సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దేవీ చౌక్లోని వెంకటేశ్వర స్వామివారి మఠంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన ఆచార్యులు పవన్ కుమార్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ధనుర్మాస పూజల్లో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించడం జరిగింది. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిగాయి. కోరుకొండ పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు పెరవలి శేషాచార్యులు, పెరవలి సాయిరామాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గోష్ఠి సభ్యులు, పలువురు పెద్దలు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక ప్రకాష్ నగర్ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి మందిరంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధాన ఆచార్యులు సంజీవాచార్యులు స్వామివారిని విశేషంగా అలంకరించారు. పాలసముద్రం వైకుంఠంలో ఉన్నట్లుగా స్వామివారిని
భక్తులకు కళ్లకు కట్టినట్లుగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరభద్రపురం శ్రీ కోదండరామ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరభద్రపురం కోదండరామ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారి మందిరంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన ఆచార్యులు రవికుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి ధనుర్మాస విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి దానవేపేట శ్రీ 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 రుక్మిణి పాండురంగస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దానవేపేటలోని రుక్మిణి పాండురంగస్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు అంతరాలయ దర్శనం కలిగింది. ప్రధాన అర్చకులు జిమ్మిరాజు శ్రీనివాస్ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులు సమర్పించారు. మందిర ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ నరసింహారావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. వాడవాడలా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఊరంతా పండుగ వాతావరణం, నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. రాజమహేంద్రవరం 43వ వార్డులో ఘనంగా సంక్రాంతి వేడుకల్లో ముగ్గుల పోటీలు వార్డు ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కంటిపూడి పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గండేబతుల రామకృష్ణ, వాసంశెట్టి సతీష్, జవ్వాది నారిబాబు, తాతబ్బాయ్, కెల్లా శ్రీనివాస్, చల్లా వెంకటేష్, విశ్వ, ప్రసాద్, నాని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిమణి, కాసనబీన్, మజ్జిరాంబాబు, కూటమి నాయకుల చేతుల మీదుగా 30 స్పెషల్ బహుమతులు, కుక్కర్లు అందజేశారు. ప్రతి మహిళకి నమస్కారం, పిల్లలందరికీ కూడా బెస్ట్ విషెస్. అలాగే 43వ వార్డ్ కంటిపూడి శ్రీను గారు, పద్మావతి గారు, ఇంకా 43వ వార్డులోని కుటుంబ సభ్యులుగా ఉండే నా తెలుగుదేశం కుటుంబంతో పాటు ఎన్డీఏ కుటుంబ సభ్యులు, మన ఎమ్మెల్యే గారు మరి మనందరినీ ఆస్వాదించి మీ అందరికీ, మహిళలందరికీ కూడా మంచి కానుకలు ఇస్తున్నారు. మరి మీ అందరూ కూడా సంక్రాంతి రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకులు గ్రామం చాగల్నాడు తిరుమ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవకుమారి దంపతులు ఆధ్వర్యంలో రకరకాల రంగురంగుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. ఆలయం వెలుపల ఉత్తర ద్వారాన్ని, అలాగే ఆలయంలో ఆంజనేయ స్వామివారి, గోదాదేవి, వెంకటేశ్వర స్వామివారిని, పద్మావతీదేవిని, శ్రీకృష్ణ, లక్ష్మీదేవి అవతారాలను రకరకాల పుష్పాలతో అలంకరించడం భక్తులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, రాయుడుపాకల చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తమ సేవలు అందించి ప్రసాద వితరణ చేశారు.
ఆకాశదేశాన, హరివరాసనం లాంటి చిరస్థాయిగా నిలిచే పాటలు, వైవిధ్యమైన కంఠస్వరం, మార్ధవమైన గాత్రం కేజే యేసుదాస్ సొంతం. సినీ గీతాలైనా, భక్తి పాటలైనా యేసుదాసు పాడారంటే శ్రోతలకు వీణుల విందే. అందుకే ఆయనను గాన గంధర్వన్ అని పిలుస్తారు. జనవరి 10న ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షిద్దాం. యేసుదాసు పూర్తి పేరు కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్. 5 దశాబ్దాలుగా పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా తదితర భారతీయ భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో భక్తి గీతాలతో కలుపుకుని సుమారు 1,00,000కు పైగా పాటలను పాడారు. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా ఆయన ఘనత సాధించారు. 8 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా, 5 సార్లు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలను, 43 సార్లు ఉత్తమ నేపథ్య గాయకునిగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పురస్కారాలను అందుకున్నారు. ఆయన ప్రతిభకు మెచ్చి కేంద్రం 1975లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మభూషణ్ పురస్కారాన్ని, 2017లో భారత 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 1999 నవంబర్ 14న ప్యారిస్లో జరిగిన మ్యూజిక్ ఫర్ పీస్ కార్యక్రమంలో యునెస్కో గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. శబరిమల ఆలయంలో స్వామివారికి రోజు పవళింపు సేవ సమయంలో క్రైస్తవ మతంలో జన్మించిన యేసుదాసు పాడిన హరివరాసనం పాటనే వినిపిస్తారు. కేజే యేసుదాసు 1940 జనవరి 10న కేరళలోని కొచ్చిలో ఓ కేథలిక్ కుటుంబానికి చెందిన అగస్టిన్ జోసెఫ్, ఎలిజబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించారు. అతని తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకులు, రంగస్థల నటుడు. నటునిగా, భాగవతార్గా ఆయనకు మంచి పేరుండేది. ఆయనకు మంచి ప్రతిభ ఉన్నా ఆర్థికంగా మాత్రం వెనుకబడి ఉండేవారు. ఆయన 5గురు పిల్లల్లో యేసుదాసు పెద్దవారు. తండ్రి ప్రభావంతో యేసుదాసు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవారు. 17 ఏళ్ల వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. కొడుకులోని ప్రతిభను సారబెట్టడం కోసం తండ్రి ఆయనను తిరుపణిత్తురలోని ఆర్ఎల్వి సంగీత కళాశాలలో చేర్చారు. మొదట్లో ఒక క్రైస్తవుడు కర్ణాటక సంగీతం ఏం నేర్చుకుంటాడని యేసుదాసును సహా విద్యార్థులు గేలి చేసేవారు. తర్వాత పట్టుదలగా చదివిన యేసుదాసు ఆ కళాశాలలోనే ప్రథముడిగా నిలిచారు. తర్వాత తిరువనంతపురంలోని స్వాతి తిరునాల్ సంగీత కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులైన కెఆర్ కుమారస్వామి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, వేల్చూరి హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్, చెంబై బైద్యనాథ భాగవతార్ల వద్ద విద్యను అభ్యసించారు. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా తన అధ్యయనాన్ని పూర్తి చేయలేకపోయారు. తండ్రి మరణంతో తల్లి, స్నేహితుల సలహా మేరకు సంగీతంలోనే ఆదాయం వెతుక్కోవడం కోసం చెన్నై వచ్చారు. కాలినడకన తిరుగుతూ అవకాశాల కోసం ఎంతో మంది సంగీత దర్శకులను సంప్రదించారు. ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలా మంది తిరస్కరించారు. కానీ ఆయన మాత్రం వేదికల మీద, కార్యక్రమాల్లో పాటలు పాడుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు. 1961 నవంబర్ 14న కేరళ చిత్ర దర్శకుడు ఏకే ఆంటోనీ ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చారు. తర్వాత అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కథానాయకుడు మోహన్ బాబు ఆయన సినిమాల్లో యేసుదాస్ చేత కనీసం ఒక్క పాటైనా పాడించుకునేవారు. మొదట్లో హిందూ భజనలు పాడుతున్నాడని కేరళకు చెందిన ఓ చర్చి వారు యేసుదాసును వెలివేసినా మళ్లీ తమలో చేర్చుకున్నారు. అయితే యేసుదాసు నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మంత్రం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. ఈయన నటుడిగా కూడా 4 సినిమాల్లో కనిపించారు. 2009లో యేసుదాస్ మ్యూజిక్ ఫర్ పీస్ అనే నినాదంతో తిరువనంతపురంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని నిర్వహించారు. యేసుదాస్ పథనంతిట్ట జిల్లాలోని మలప్పిళైకు చెందిన ప్రభను 1970లో వివాహం చేసుకున్నారు. వారికి వినోద్, విజయ్, విశాల్ అనే 3 కుమారులు. 2వ కుమారుడు విజయ్ యేసుదాస్ కూడా సంగీతకారుడు. విజయ్ కూడా 2007, 2013లలో ఉత్తమ నేపథ్య గాయకుడిగా కేరళ రాష్ట్ర ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని పొందారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.